హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను ఇప్పటికే చాలా మంది ఆడియన్స్ చూసేశారు. మరికొంతమంది అయితే రిపీటెడ్ గా వెళ్తూనే ఉన్నారు. కానీ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం టికెట్ రేట్లు ఇంకా తగ్గక లేదా ఓటీటీకి వచ్చాక చూద్దాంలే అంటూ ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరికీ బ్యాడ్ న్యూస్ చెప్పింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేసింది. పుష్ప 2 ది రూల్ ఓటీటీ రిలీజ్ పై వస్తున్న వార్తలన్నీ కేవలం రూమర్స్. పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ సినిమాని బిగ్గెస్ట్ హాలిడే సీజన్ లో బిగ్గెస్ట్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయండి. 56 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ పుష్ప 2 రాదు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో వైల్డ్ ఫైర్ చూడండి అంటూ ట్వీట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. ఈ న్యూస్ తో చాలా మంది నెటిజన్లు నిరాశ పడుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం నీ యవ్వ తగ్గేదేలే, 2000 కోట్లు లోడింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పుష్ప 2 ఓటీటీ రిలీజ్ రూమర్స్ కి చెక్ పెట్టినట్లు అయింది. మరోవైపు వసూళ్లతో రోజుకో రికార్డ్ సృష్టిస్తుంది పుష్ప 2. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఫీట్ సాధించింది. హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 632 కోట్లు వసూళ్లు చేసి 100 ఏళ్ల బాలీవుడ్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. విడుదలైన 15 రోజుల్లోనే ఈ నెంబర్ సాధించడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో 1708 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవరాల్ గా పుష్ప 2 స్పీడ్ చూస్తుంటే మరో వారం రోజుల్లో 2000 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పుష్ప సినిమాకి సీక్వెల్ గా వచ్చింది. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించారు. జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ, బ్రహ్మాజీ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. రష్మిక మందన్న హీరోయిన్ కాగా శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి మ్యూజిక్ అందించారు. సుకుమార్, బన్నీ కాంబోలో వచ్చిన 4వ చిత్రం పుష్ప 2 కావడం విశేషం. అంతకుముందు ఆర్య 2 పుష్ప చిత్రాలు వచ్చాయి. మరోవైపు పుష్ప ది ర్యాంపేజ్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే.